హలో అండి, అందరికీ నమస్కారం. ఈ ఒక్క వీడియో ద్వారా మీ చిన్న బిజినెస్ని కూడా మెరుగైన స్థాయికి తీసుకొని వెళ్ళటానికి ఇదే గొప్ప అవకాశం. మీ వ్యాపారాన్ని వేగంగా సులభంగా పెంచుకోవడానికి సరైన ఆన్లైన్ ఈకామర్స్ ప్లాట్ఫామ్ రూపీకామ్ని మీకు పరిచయం చేస్తున్నాం. ఇంటి నుంచి కూడా మీ ఆన్లైన్ వ్యాపారాన్ని రూపీకామ్ ద్వారా ప్రారంభించవచ్చు. ఈ కేటగిరీలో ఉన్న ఏ వ్యాపారానికైనా రూపీకామ్ ఉపయోగపడుతుంది. కంప్లీట్లీ డన్స్ రిజిస్టర్ అయిన బిలియన్ బైట్ సొల్యూషన్స్ కంపెనీ ఆధ్వర్యంలో నమ్మకంతో మీ బిజినెస్ని ఇప్పుడే ప్రారంభించండి. రూపీకామ్ మీకు 3 అద్భుతమైన టూల్స్ని అందిస్తుంది. అందులో డెలివరీ యాప్ ఒకటి. మీరు డెలివరీ పర్సన్స్ నియమించుకొని రూపీకామ్ డెలివరీ యాప్ ద్వారా మీ డెలివరీలను సులభంగా చేసుకోవచ్చు. నెక్స్ట్, అడ్మిన్ డాష్బోర్డ్. ఇందులో బ్యానర్స్, ప్రోడక్ట్స్, నోటిఫికేషన్స్ క్రియేట్ చేసుకోవడంతో పాటు మల్టీ స్టోర్ ఆప్షన్, జాబ్ హైరింగ్, రెడీ వంటి మరెన్నో ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. మీ యాప్ని నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవడానికి అడ్మిన్ డాష్బోర్డ్ యూజ్ అవుతుంది. అండ్ వీటితో పాటు ఈకామర్స్ మొబైల్ యాప్. మీకు నచ్చిన ఐకాన్ లోగోతో మీ బిజినెస్ యాప్ని కేవలం 5 నిమిషాల్లోనే మేము అందిస్తాం. రూపీకామ్ ద్వారా ఇప్పటి వరకు ప్లే స్టోర్లో లైవ్ ఉన్న యాప్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు. రూపీకామ్ మీకు ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ సేవలు అందిస్తుంది. ఇందులో మీ బిజినెస్కి సూట్ అయ్యే ప్లాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఇప్పటి వరకు మీ బిజినెస్ని ఆఫ్లైన్లో రన్ చేస్తున్నారా? అయితే ఇక నుంచి రూపీకామ్ ద్వారా ఆన్లైన్లోకి తీసుకొని రండి. ఇందుకోసం ముందుగా మీరు ఆన్బోర్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీ ఐడి ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, షాప్ ఫోటో, బిజినెస్ ఐకాన్, లోగో, ఫీచర్ గ్రాఫిక్ ఇమేజ్, అలాగే కొన్ని యాప్ ఇమేజెస్ని కూడా రెడీ చేసుకోవాలి. వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మీ మెయిల్కి అడ్మిన్ పోర్టల్ లాగిన్ డీటెయిల్స్తో పాటు మొబైల్ లాగిన్ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. ఈ క్రెడెన్షియల్స్తో మాత్రమే మీరు డైరెక్ట్గా అడ్మిన్ పోర్టల్లో లాగిన్ అవ్వచ్చు. సో మీ బిజినెస్ని మా రూపీకామ్తో రన్ చేయడానికి ఫస్ట్ స్టోర్ని క్రియేట్ చేయాలి. మ్యాప్ పాయింటింగ్లో స్టోర్ని ప్లేస్ చేసుకొని మీరు ఎంత ఏరియా వరకు సర్వ్ చేస్తారో డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టోర్ని హైదరాబాద్లో ప్లేస్ చేశాను. సర్వింగ్ ఏరియా కూడా అరౌండ్ హైదరాబాద్ ఎడిట్ చేశాను. సో నేను ఇప్పుడు లైవ్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఆర్డర్ చేసుకునే కస్టమర్ కూడా ఓన్లీ ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఉండాలి. లేదు తను వేరే ప్లేస్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అంటే ఈ ఆప్షన్ డిజేబుల్ చేయాలి. అండ్ డెలివరీ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని మీ ప్రోడక్ట్స్ని ఆ ఏరియా వరకు డెలివరీ చేసుకోవచ్చు. ఫేక్ యాప్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఈ మాక్ ప్రివెంట్ ఆప్షన్. నెక్స్ట్, జనరల్ సెక్షన్లో మీ నేమ్, ఫోన్ నెంబర్, పిన్ కోడ్, అనౌన్స్మెంట్, స్టోర్ అడ్రస్, సిటీ నేమ్, ప్రైస్ రేంజెస్ ఇవి ఎంటర్ చేసి షాప్ ఫోటో కూడా ఒకటి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, ఈ యాక్టివ్ బటన్ వల్ల మీ స్టోర్ మొబైల్ యాప్లో లైవ్ కనిపిస్తుంది. ఫైనల్గా మీ స్టోర్లో ఏమైనా డెలివరీ ఆర్ ప్యాకేజ్ కాస్ట్ ఉంటే ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ స్టోర్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనం క్రియేట్ చేసిన స్టోర్ ఇప్పుడు మనం మొబైల్ యాప్లో చూడొచ్చు. ఇది మన అడ్మిన్ డాష్బోర్డ్. ఒక కంప్లీట్ బిజినెస్కి కావాల్సిన టోటల్ ప్రాఫిట్, డిస్టెన్స్ సమ్మరీ, ట్యాక్స్, ఎవ్రీథింగ్ ఒక షార్ట్ ఓవర్ వ్యూలో మనకి ఈ డాష్బోర్డ్లో అప్డేట్ అయిపోతుంది. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ని యూజ్ చేసుకొని మీ బిజినెస్ని యాప్ని రన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బ్యాంగిల్స్ అనే ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలి. కానీ దానికంటే ముందు మనం కేటగిరీ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కేటగిరీ నేమ్ ఎంటర్ చేసి దానికి రిలేటెడ్ ఇమేజ్ని మనం అప్లోడ్ చేయాలి.
నెక్స్ట్ డిస్ప్లే సెక్షన్లో మనకి 4 డిఫరెంట్ యాప్ వ్యూస్ ఉన్నాయి. లిస్ట్, క్విల్ట్, కెరోజుల్ అండ్ ప్రీమియం. సో వీటిలో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే ఆర్డర్ని సెట్ చేయాలి. సో ఆటోమేటిక్గా మనకి కేటగిరీ అనేది క్రియేట్ అయిపోయింది. సో సిల్వర్ జ్యువెలరీ అనే కేటగిరీ మనకి మొబైల్ యాప్లో అప్డేట్ అయిపోయింది. సో ఈ కేటగిరీని బేస్ చేసుకొని నేను ఇప్పుడు ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ప్రోడక్ట్ నేమ్ ఇచ్చి కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రోడక్ట్కి రిలేటెడ్ ఇమేజ్ మనం ఇప్పుడు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ రిటర్నబుల్ అయితే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసి బ్రాండ్ నేమ్ ఉంటే ఇక్కడే మనం ఎంటర్ చేయాలి. ఈ స్టాక్ సెక్షన్లో ప్రోడక్ట్ స్టాక్ ఎంటర్ చేసేసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్స్ అండ్ బార్కోడ్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసి డిస్ప్లే ఆప్షన్కి వచ్చేసామంటే ఈ ప్రోడక్ట్కి ఏమైనా లేబుల్ ఉంటే ఇక్కడ ఇచ్చేసి డిస్ప్లే ఆర్డర్ని మనం సెట్ చేసి ప్రైస్ ఆప్షన్లో మనకి రేంజ్, కస్టమ్ అండ్ ఫ్లెక్సిబుల్ 3 ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వచ్చి రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్యాంగిల్స్ అనేది 1 పెయిర్గా సేల్ చేస్తున్నా. సో ఇక్కడ నేను 1 పెయిర్ అని ఎంటర్ చేయాలి. సో 1 పెయిర్ కాస్ట్ ప్రైస్ వచ్చి నాకు 1000 రూపీస్ పడితే దానికి నేను ఒక 10% మార్జిన్ యాడ్ చేసి ఆటోమేటిక్గా మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ మనం మినిమం అండ్ మ్యాక్సిమం ఆర్డర్ కౌంట్స్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కస్టమ్ ఆప్షన్. ఇదే బ్యాంగిల్స్ నేను డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్లో సేల్ చేస్తున్నట్టయితే ఈ సెల్లింగ్ డిస్ప్లే ఆప్షన్లో మనము 10 grams, 15 grams, 20 grams ఎంటర్ చేసి ఈ వెయిట్కి ఈక్వల్గా కాస్ట్ ప్రైస్ కూడా ఎంటర్ చేయాలి. ఈ వెయిట్ ఆఫ్ ప్రైజెస్కి కూడా మనం సపరేట్గా మార్జిన్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ అయిపోతుంది. సో ఇదే డిఫరెంట్ వెయిట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ని మినిమం అండ్ మ్యాక్సిమం ఆర్డర్స్ కౌంట్ పెట్టుకునే ఆప్షన్ మనకి ఇక్కడ ఉంది. సో మీ దగ్గర ఓన్లీ 1 టైప్ ఆఫ్ ప్రోడక్ట్ వెయిట్ కానీ ఉంటే అప్పుడు మీరు రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే డిఫరెంట్ వెయిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంటే కస్టమ్ సెలెక్ట్ చేసుకొని మినిమం అండ్ మ్యాక్సిమం ఆర్డర్ కౌంట్స్ని సెట్ చేసుకోవచ్చు. ఫైనల్గా డిస్క్రిప్షన్ సెక్షన్లో టైటిల్ యాడ్ చేసి ఒక షార్ట్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలి. ఆటోమేటిక్గా మన బ్యాంగిల్స్ అనే ప్రోడక్ట్ క్రియేట్ అయిపోయాయి. సో ఈ ప్రోడక్ట్ మనకి ఆటోమేటిక్గా మొబైల్ యాప్లో కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం, ప్రోడక్ట్ బ్యాలెన్స్ నోటిఫికేషన్లో యాడ్ చేసి ఇమేజ్ ఏదైతే ఉందో అది మనం రెడీ ఫీచర్ని కూడా యూస్ చేసుకొని ఇంకా అట్రాక్టివ్గా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నాను. ఒక షార్ట్ టైటిల్, ఒక ఓవర్లే ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇఫ్ నెసెసరీ మీరు టెక్స్ట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం ఈ ఇమేజ్ని ఇంకా అట్రాక్టివ్గా క్రియేట్ చేసుకోవచ్చు. మనం రెడీలో ఎడిట్ చేసిన ఇమేజ్ ఆటోమేటిక్గా మనకి గ్యాలరీలో యాడ్ అయిపోతుంది. సో ఇదే ఇమేజ్ ఇప్పుడు నేను నోటిఫికేషన్ కింద మా కస్టమర్స్ అందరికీ నేను సెండ్ చేయాలి. షార్ట్ టైటిల్ ఇచ్చేసి ఈ నోటిఫికేషన్కి రిలేటెడ్ ఏమైనా మెసేజ్ ఎంటర్ చేయాలి.
సో ఆటోమేటిక్గా మనకి క్రిస్మస్ సేల్ అనే నోటిఫికేషన్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చి సెండ్ ఆప్షన్ క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇదిగో మనం ఇక్కడ చూడొచ్చు మొబైల్ యాప్లో. సో ఈ విధంగా అడ్మిన్ డాష్బోర్డ్లో క్రియేట్ చేసింది మీ మొబైల్ యాప్లో అప్డేట్ అయిపోతుంది. మీ స్టోర్లో అవైలబుల్లో ఉన్న పేమెంట్ మోడ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ పెడుతున్నాను. సో ఆటోమేటిక్గా మన కస్టమర్ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ డాష్బోర్డ్లో అప్డేట్ అయిపోతాయి. సో సింపుల్గా మనం అడ్మిన్ పోర్టల్ అండ్ మొబైల్ యాప్ని మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడే మీ బిజినెస్ని మా రూపీకామ్తో స్టార్ట్ చేయండి. మీ నమ్మకమే మా విజయం.